నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. హలో అండి. నమస్తే. ముగ్ధా స్టోర్స్ మనకి పెళ్లి పట్టు చీరలు కావాలంటే చాలా అందమైన చీరలు ఉంటాయి. మరీ ముఖ్యంగా అందరూ అఫోర్డ్ చేయగలిగే ప్రైజెస్లో ముగ్ధాలో బట్టలు దొరుకుతాయి, పట్టు చీరలు మరీ ముఖ్యంగా దొరుకుతాయి అనేది మనం వింటూనే ఉన్నాం. అండ్ అక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది అంటారు. 1-2 టైమ్స్ మనం కూడా వెళ్ళి చూసాంలేగా, బాగుంది. కాకపోతే అక్కడ భారీ ఫ్రాడ్ జరుగుతుంది అని కొంతమంది కంప్లైంట్ ఇస్తున్నారు. ఒక దగ్గర అంటే ఒకటి చోట రెండు చోట అయితే మనం ఇలా మాట్లాడుకునే వాళ్ళం కాదు. బట్ చాలా చోట కంప్లైంట్ వచ్చేసరికి ఇది నిజమా, ఇది ఒక క్వశ్చన్ మార్క్. నిజమా? ముగ్ధా స్టోర్స్ శశి వంగపల్లి. యాక్చువల్గా ఫస్ట్ నాకు శశి వంగపల్లి స్టోర్ తెలిసింది మన ఈ హార్లీ డేవిడ్సన్ స్టోర్. ఇప్పుడు మన రానా ఫుడ్ స్టోరీస్ ఆపోజిట్ బిల్డింగ్లో కింద అండర్ గ్రౌండ్లో శశి వంగపల్లి ఉంటుంది కదా, అది తెలుసు. తర్వాత మన హార్లీ డేవిడ్సన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎస్బీఐ బ్యాంక్ కింద అది ముగ్ధా అయిపోయింది. అలా ముగ్ధ అంతకుముందు ముగ్ధ నేను ఇక్కడ చూసేవాడిని, మన సైబర్ టవర్స్ నుంచి ఇటు టర్నింగ్ నుంచి వస్తుంటే అక్కడ ఉండేది రోడ్డు పక్కన. కాలక్రమేణా ఇక మొత్తం ముగ్ధ ఎటు వెళ్ళినా ముగ్ధ అయిపోయింది, చాలా వచ్చేసాయి. అండ్ తను కూడా ఒక టైప్ ఆఫ్ గుడ్ కన్స్ట్రక్షన్, ఆ ఏనుగులు పెట్టి పాతకాలపు టెంపుల్ స్టైల్ కన్స్ట్రక్షన్ ఇప్పుడు అన్నీ అలాగే ఉన్నాయి. షాప్స్ లోకి వెళ్ళినట్టుగా లేదు, ఇప్పుడు మొత్తం అదంతా మార్చేశారు. మొత్తం అమ్మ అన్ని అలాగే ఉన్నాయి. గుడికి వెళ్ళి మనం చీరలు కొనుక్కొని వస్తున్న ఫీలింగ్ ఉంది. పెద్ద అమ్మవారు ఇప్పుడు వరమహాలక్ష్మి లేకపోతే మంగళగౌరి ఇట్లా ఏది చూసుకున్నా సరే పెద్ద అమ్మవారు, చుట్టుపక్కల చీరలు అలా కింద కూర్చొని చెప్పులు బయట ఇప్పేసిరండి అని చెప్పడం. అండ్ నిన్నగాక మొన్న తెలిసిన ఇంకో విషయం ఏంటంటే, ఎలా చీరల టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడేసి అబ్బా అందరి బ్రాండ్లు భలే కవర్ అవుతున్నాయి. వారాహి వాళ్ళు మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు. అవునా? అయ్యో నాకు మన టీవీ ఆర్టిస్ట్ వీళ్ళెవరు, మన రాగిని వీళ్ళంతా వెళ్ళారు. వీళ్ళు వెళ్తే తెలిసిందనమాట. వెళ్తే అంటే చాలాసేపు ఉంటారు కదా, ఉన్న తర్వాత మధ్యలో వెళ్ళి లంచ్ పెడతారు అక్కడే భోజనాలు. తర్వాత మళ్ళీ వచ్చి తీరిగ్గా కూర్చొని చీరలు చూసుకొని నిదానంగా రావాలి. ఇటు సౌత్ ఇండియానా సౌత్ ఇండియా, ఇటు సౌత్ ఇండియాకి వెళ్తేనేమో అక్కడ కింద వెయిటింగ్ ఉంటుంది మగవాళ్ళకి, వాళ్ళు అక్కడ కూర్చోవాలి. ఆ పక్కన అన్ని మన రిఫ్రెష్మెంట్స్ ఉంటాయి. మీరు లోపలికి వెళ్ళి ఎప్పుడు వస్తారో అన్నట్టు. అమీర్పేటేనా అది? మేము మొన్న వెళ్ళింది అదే 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 సౌత్ ఇండియా కింద. సో ఇట్లా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మన షాపింగ్ మాల్స్. ఒకప్పుడు ఇవన్నీ కామెడీలు చేసేవాళ్ళు, వీళ్ళు వెళ్తే రారు ఇప్పట్లో అని, కార్టూన్స్ గీసేవాళ్ళు, ఇలా ఉండేవి. సరే మంచి వ్యాపారం బాగా జరుగుతుంది. ఇక శశి వంగపల్లి దగ్గరికి వస్తే తను కూడా ఇలాంటి స్టోర్స్ అన్ని మెయింటైన్ చేస్తా చక్కగానే చేస్తుంది. అండ్ శశి ద్వారా చాలామందికి నేర్చుకున్న ఇంకో మంచి అంశం చెప్పనా, యూట్యూబ్లో లైవ్ వేసేది. మన టీవీ సీరియల్ నటులని తీసుకొచ్చి, టీవీ సీరియల్ యాక్టర్స్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, చిన్న యాక్టర్స్, డైలీ ఎంతో వాళ్ళకు ఒక చిన్న పేమెంట్ ఇచ్చి ప్రతిసారి వాళ్ళు కట్టుకొని చూపిస్తారు లైవ్ లో. దీని ప్రైస్ ఎంత కాదు, బ్రాండ్ మందిర్. ఎందుకంటే బ్రాండ్ మందిర్ నేను చేసా కరోనా టైంలో. ఓకే, అందరూ చేస్తారు. బట్ శశి బాగా చేసింది. అది 1 hour కి మంచి పేమెంట్ ఇస్తారు. 1 hour, half an hour లైవ్స్ ఉంటాయి. కొన్ని యుఎస్ టైమింగ్స్ కోసం చేస్తారు, కొన్ని లైవ్స్ ఉంటాయి. అప్పటికప్పుడు ఆఫర్లు పెడతా ఉంటారు, అట్లా ఉన్నాయి. చీర బల్బులో వేసేసుకోవడం. కొన్నిసార్లు శశి కూడా లైవ్ లోకి వచ్చి వేసుకునేది. అండ్ ఈఎంఐకి తన బ్లౌజెస్ చాలా ఫేమస్ అని అడిగి కామెంట్లలో అడిగి మరి మీరు ఎక్కడ కుట్టించుకున్నారు, ఎలా చేశారని అడిగేవాళ్ళు. అలా శశి చాలా మందికి దగ్గరైంది. అండ్ రీసెంట్లీ శశి ద్వారా మనకు కొంచెం చిన్న వివాదం ఏంటంటే, కరోనా టైంలో వాళ్ళ ఇంట్లో ఒక చిన్న మరణం జరిగితే విరించి హాస్పిటల్లో చిన్న డిస్టర్బెన్స్ జరిగిందని చెప్పి తను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత మాధవి గారు దానికి కూడా రిప్లై ఇచ్చారు, అలాంటిది ఏం లేదు, పాప మా పిల్లేదో ఎమోషన్ అయింది, బాగానే చూసుకున్నామని. అసలు యాక్చువల్గా ఈ చీరల షాప్ కన్నా కూడా ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత బాగా పాపులర్ అయ్యారు. అవును. సో ఇట్లా చాలా బ్రాంచెస్ పెట్టేసిందమ్మా. రాజమండ్రి అటు ఇటు మొత్తం వెళ్ళిపోయింది. ఏపీ తెలంగాణ అంతా కూడా మంచి బ్రాంచ్లు పెట్టింది. ముగ్ధ ఒకప్పుడు కంటే ఇప్పుడు బాగుంది. ఇలాంటి టైంలో వీళ్ళకి ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఆర్డర్స్ కోసం ఏం చేసేది, ధర్మవరం, ముక్తాపురం లాంటి ఏరియాస్ నుంచి బాగా ఆర్డర్స్ తెచ్చుకుంది. ధర్మవరంలో దాసరి నాగభూషణం అనే ఆయన దగ్గర చీరలు కొనింది, చాలా ఆర్డర్స్ ఇచ్చుకుంది. కొన్ని కోట్లల్లో వ్యవహారం, అంటే కోట్లు అంటే 2 కోట్లు అటు ఇటులే, కొంచెం తక్కువలో 2 కోట్లు. నెక్స్ట్ ముక్తాపురంలో బాలకృష్ణ అనే ఆయన దగ్గర. అండ్ అదే అక్కడ స్థానికంగా చుట్టుపక్కల కొన్ని ఊర్లలో
అక్కడ కొంతమంది దగ్గర శారీస్ ఆర్డర్ ఇచ్చింది, వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు కేసు వేశారు. ఓకే. ఇప్పుడు జరిగిన వ్యవహారం. సో ఈ విషయంలో నేనైతే బేసికల్లీ ఈ అమ్మాయినైతే తప్పు పట్టను. అదేంటి? ఎందుకు చెప్పనా, వీళ్ళ వ్యాపారం బేసిక్ ఎలా ఉంటుందంటే అందరూ కొంతమంది ఏం చేస్తారంటే కట్అవుట్ ఒక రేటు కొనేస్తాం, నీకు 10 లక్షలు ఇచ్చి నేను మాల్ తెచ్చుకుని ఇంకా నా ఇష్టం, అది ఉన్నా ఊడినా నాకు అనవసరం, అమ్మేసుకుంటా ఎంతకంటే అంతకి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎప్పటికప్పుడు నేస్తూ ఉంటారు, డిజైన్స్ మారుస్తా, వాళ్ళకి కొన్ని డిజైన్స్ ఇస్తుంది, వీళ్ళు మారుస్తా రకరకాల డిజైన్లు చేస్తా, ఆర్డర్స్ అక్కడికి వెళ్తే చిన్న డ్యామేజ్ 30,000 చీరలు 40,000 చీరలు చిన్న డ్యామేజ్ ఉంటే నువ్వు తీసుకుంటావా? మళ్ళీ నేను నీకు రిటర్న్ ఇచ్చే ఇది కూడా నాకు ఉండాలి. సో ఒక స్టాక్ నేను తీసుకున్నానంటే నీకు సమ్ టోకెన్ అమౌంట్ ఇచ్చి నేను తీసుకెళ్ళా, మళ్ళీ అది రిటర్న్ చేసిన తర్వాత ఏమైనా డ్యామేజ్లు ఉంటే మళ్ళీ నెక్స్ట్కి వస్తా కదా, అప్పుడు వీటి తాలూకు పేమెంట్ ఇచ్చేసి ఆ డెఫిసిట్ ఏదైతే ఉందో అది అక్కడ పెట్టేసి వాటిని మైనస్ చేసి ఆ లెక్కలు చూసుకుంటారు. అంతే. ఇక్కడ ఈవిడ అలా చేసిందో లేదో నాకు తెలియదు, బట్ బేసిక్గా అయితే అందరు అలాగే చేస్తారు. ఆ టైంలో నీకు పేమెంట్ వస్తుంది, రాదని కాదు. అండ్ నేను ఆ టైంకి ఎప్పుడు వచ్చి ఏం చేస్తా, నీ చీరల్ని నీ దగ్గర 10,000 కొన్న చీరని నేను అక్కడ 20,000 అమ్ముకొని మళ్ళీ డబ్బు నీకు ఇచ్చేస్తా. అంతే కదా. కొన్ని సందర్భాలు ఏంటంటే ఈ 4 చీరలు వీళ్ళకి అమ్మాయి చిన్నది మళ్ళీ మేము చేయలేము, అట్లా అవుతుంది, ఎంతో కొంతకి తీసుకొని అంటారు. మాది బ్రాండెడ్ స్టోర్స్, ఎంతో కొంతకి తీసుకోండి, డ్యామేజ్ పీస్లు అనడానికి చిన్న షాపులు కాదు. ఇది చిన్న డ్యామేజ్ ఉందండి అందుకే 80% ఆఫ్కి ఇస్తున్నామని ఇవ్వలేరు కస్టమర్లకి. రెప్యుటేషన్ పోతుంది. మన దగ్గర అన్ని క్లాస్గా నీట్గా సెట్ అట్లా ఉండాలి అంతే. అసలు ఇప్పి చూసేది కూడా డిజైన్ ఎలా ఉందని చూస్తారు కానీ ఎక్కడ డ్యామేజ్ ఉందని చూడరు. మా మీద అంత నమ్మకం వాళ్ళకి ఉండదులే అని, అలాంటిది రిటర్న్ చేస్తారు. వీళ్ళకి అదేంటంటే ఓ 40,000 50,000 లాస్ లాగా అనిపిస్తుంది ఆ వ్యాపారులకి. ఈమె ససేమిరా నేను ఇవ్వనంటది అంతే. అట్లాంటి లాసులు చాలా. ఇప్పుడు నువ్వు మాటింటే ఒక దగ్గరే తీసుకోరు కదా, ఇన్ని బ్రాంచెస్ ఉన్నప్పుడు ఆ ఊర్లో కనీసం ఒక 20, 30, 50 మంది దగ్గర నుంచి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఒక శారీ చేయడానికి కొన్ని రోజులు పడుద్ది, వాళ్ళకి నేస్తారు కాబట్టి. అలా నీకు ఖాతాలు ఉంటాయి, దీన్ని అప్పులు అనరు, ఖాతాలు అంటారు. ఆ ఖాతాలు టైంకి కడతారు, ఏదో టైంకి. కొంచెం అప్పుడప్పుడు లేట్ అవుతాయమ్మా, అవ్వవనేం కాదు. అన్ని సీజన్లు పెళ్లి సీజన్లు కావు. వీళ్ళకి పండగ సీజన్ పెళ్లి సీజన్లోనే విపరీతమైన సేల్స్ ఉంటాయి. కానీ నీ దగ్గర పండగ సీజన్కే నేను వచ్చి అన్ని కొంటాను అనరు. నీ ఆర్డర్ నీదే, నీకు రెగ్యులర్గా నేసినవి తీసుకుంటారు, నీకు ఇస్తారు. కాకపోతే ఏంటంటే అన్ సీజన్లో కొంచెం పేమెంట్ లేట్కి ఇస్తారు అంతే, ఒక 2 నెలలాగు నెక్స్ట్ మంత్లో తీర్చేస్తామని. ఇది అందరూ వ్యాపారులు చేసే పని ఇది. ఇలాంటి టైంలో నువ్వు ఆగక మిగతా ఎవరైతే ఉన్నారో అందరి చేత ఒక సిండికేట్లా జమ అయ్యి ఒకేసారి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి స్థానికులు అందరూ కలిపి మాకు ఇంత ఇవ్వాలి, నాకు అంత ఇవ్వాలి, నాకు ఇంత ఇవ్వాలి, నాకు ఇంత ఇవ్వాలి. శశివంగపల్లి ఏమైనా బోర్డు తిప్పేసి విదేశాలకు పారిపోయిందా? లేదే. ఒకట్లే వాళ్ళేం టర్మ్స్ అండ్ కండిషన్స్ లో తీసుకున్నారో మనకు తెలీదు. ఓకే, వాళ్ళకి కూడా తెలుసు కదా ఇలా ఖాతాలు ఇవన్నీ ఉంటాయని. కాగలేదంటే మేబీ చాలా టైం బట్టి ఉండొచ్చు. వాటికి ఎందుకు కేసు పెడతారు? అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఈ కేసులో 2 పరిణామాలు ఉన్నాయి. నీకు ఎగ్గొట్టిన ఆవిడ బోర్డు దిబ్బేసి పారిపోలా, స్టోర్స్ అన్ని రన్ అవుతాయి. ఈ రోజు కూడా నేను ఒక ముగ్ధ స్టోర్ ముందు నుంచి స్టోర్స్ ఉన్నా అనుకున్న టైంకి ఇవ్వాల్సిన టైంకి ఇవ్వాలి కదా, ఎన్నిసార్లు అడుగుతారు? నీకు ఇవ్వను అని కూడా ఈవిడ చెప్పలా, మీకు ఆవిడ గొడవ అవ్వాలా, ఏం అవ్వాలా? మరి ఏవి లేనప్పుడు ఎందుకు కేసు పెడతారు? అదే కదా ఇక్కడ విషయం. మన అందరం కలిసి కట్టుగా అడిగితే డబ్బులు ఒకేసారి వస్తాయి అని కకృతి పడి పెట్టినట్టుంది ఈ కేసు అంతే. చూద్దాం. అయితే నువ్వు ఒకదాని అడిగితే నేను ఇవ్వట్లా, నేను నీకు అందరికి ఇవ్వాలి. ఇప్పుడు ఆఫీస్లో శాలరీ ఒకరికి ఇవ్వాలంటే అబ్బా అందరం కలిసి బాస్ని అడుగుదాం ద్వారా ఎలా ఇవ్వడో చూద్దాం అన్నట్టు ఉంది ఇది. చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.